श्रीगुरुभ्यो नमः। हरि ओम। ओम नमो भगवते वासुदेवाय। मंदारमूले मदनाभिरामं बिंबाधरे पूरितवेणुनादं गोगोपगोपीजनमध्यसंस्थं गोपं भजे गोकुलपूर्णचन्द्रं सशङ्खचक्रं सगदाशिशाङ्गं पीताम्बरं कौस्तुभवत्सचिह्नं श्रिया समेतोज्ज्वलशोभिताङ्गं विष्णुं सदाहं शरणं प्रपद्ये। सर्वलोक रक्षकुडैनटुवंटि सर्वोन्नतुडैनटुवंटि శ్రీకృష్ణ పరమాత్మ పాదపద్మములకు నమస్కరిస్తూ శ్రీ వాసుదేవార్చనం యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తూ ఇందరి విశేషాలు తెలుసుకుంటూ ఉన్నటువంటి అందరికీ నమస్సుమాంజలి తెలియజేస్తూ ఉన్నాను. మనం ప్రతిరోజు తెలుసుకుంటూ ఉన్నటువంటి ధనుర్మాస వ్రత పాసుర విశేషాలలో భాగంగా నిన్నటి వరకు 25వ పాసురాన్ని గురించి తెలుసుకున్నాం. ఈ రోజున 26వ పాసురము అందరి విశేషాలు ఏమిటి అన్న విషయాన్ని గురించి తెలుసుకుందాం. గోదాదేవి మిగిలినటువంటి పరివారంతో కలిసి కృష్ణ పరమాత్మ సన్నిధికి వెళ్ళింది. కృష్ణ పరమాత్మను నిద్రలేపారు. ఆ స్వామి వచ్చి సింహాసనారూఢుడు అయి ఉన్నాడు. అలా ఉన్నటువంటి పరమాత్మను చూసి వాళ్ళందరూ కూడా కీర్తించారు. అలా కీర్తిస్తూ ఉన్నటువంటి గోపికాది భక్తులందరినీ కూడా చూస్తూ సమ్మోహితుడైనటువంటి ఆ కృష్ణ పరమాత్మ మాటలాడకుండా వాళ్ళనే చూస్తూ ఉండడాన్ని గమనించి గోదామ్మవారు ప్రార్థన చేస్తూ ఉన్నది. అలా ప్రార్థిస్తూ ఉన్నటువంటి ఆ గోపికలందరితో స్వామి అన్నారు, మీరు నన్నే పొందడం కోసం వచ్చాను అని అన్నారు కదా, మరి మరలా మీరు నన్ను పొందాలి అనే కోరికతో వచ్చిన వాళ్ళకి పర అనే వాయిద్యం కావాలి, అందుకోసం వచ్చామని చెప్తున్నారు. నన్నే పొందాలన్న కోరిక ఉన్నవాడికి ఈ భౌతికమైనటువంటి విషయాల పట్ల ఆసక్తి అనేది ఉండదు కదా, మీ మాట మీరు చెబుతున్నటువంటి విషయము నమ్మశక్యంగా లేదే అని వాళ్లతో ఇంకా కొంచెం మాట్లాడించుకొని వినాలన్న కోరికతోటి స్వామి వాళ్ళని ప్రశ్నిస్తారు. అలా ప్రశ్నించినటువంటి కృష్ణ పరమాత్మ యొక్క మాటకు ఆనంద పరవశంతో ఉన్నటువంటి ఆ గోపికలందరూ కలిసి సమాధానం చెప్పడానికి పూనుకున్నారు. ఈ గోపికలందరినీ మీరు నన్నే కోరుకొని వచ్చారు అన్నాడు కదా ఆయన, అది వాస్తవమే. కృష్ణ పరమాత్మను పొందడం కోసమే వాళ్ళు వచ్చారు. ఈ పర అనే వాయిద్యం అనేటువంటిది ఒక వంక మాత్రమే. కానీ వాళ్ళు అంటున్నారు, స్వామి నువ్వు చెప్పింది నిజమేనయ్యా, కానీ భగవత్ సన్నిధికి చేరుకోవడానికి భగవంతుడిని నమ్మి తనను చేరడమే పరమావధిగా కలిగినటువంటి వాడికి ప్రపన్నుడు అని పేరయ్యా. ఆ ప్రపత్తిని చేయగలిగినటువంటి వాడు ఏ కార్యాన్ని వదిలిపెట్టాల్సిన అవసరం లేదు. ఏది చేసినా పరమాత్మ కోసమే అనే భావనతో చేయాలి కదా, దాన్నే కదా ప్రపత్తి అని అంటున్నాము అని వీళ్ళు ప్రపత్తి యొక్క నిర్వచనాన్ని చెప్తున్నారు స్వామికి. ఆ స్వామికి ఈ ప్రపత్తి యొక్క ప్రపన్నుడి యొక్క లక్షణాన్ని వివరిస్తూ తాము అలా ప్రపన్నులమవుతూ ఉన్నామని తెలియజెప్పడం ఈ పాసురంలో మనకు కనిపిస్తుంది. భగవత్ ప్రవృత్తి విరోధి స్వప్రవృత్తి నివృత్తి ప్రపత్తి అని. కాబట్టి ప్రపత్తి అంటే ఏమిటి, ప్రపత్తి యొక్క లక్షణం ఏమిటి అంటే భగవానుడు మన కోసం చేసేటువంటి ప్రవృత్తికి ఆటంకంగా తన కోసం ఆచరించే వ్యాపారాలన్నింటినీ కూడా ఆ జీవుడు మాని ఉండటమే ప్రపత్తి. అంటే భగవంతుణ్ణి చేరుకోవడానికి కానీ, భగవంతుణ్ణి తెలుసుకోవడంలో కానీ, భగవత్ ప్రాప్తిని పొందేటువంటి విషయంలో కానీ ఏవైతే ఆటంకాలు ఉంటున్నాయో వాటిని మానివేసేవాడు ప్రపన్నుడు. అంతే తప్ప భగవంతుణ్ణి చేరుకోవడం కోసం ఆటంకాన్ని కలిగించనటువంటి ప్రతి పనిని ప్రపన్నుడు కూడా చేయవచ్చు. కనుక స్వామి ఈ పర అనేటువంటి ఒక వాయిద్య విశేషము అనేటువంటిది ఒక వంక మాత్రమేనయ్యా,
మా పెద్దలందరినీ ఒప్పించడం కోసం, మేము ఆడపిల్లలం కదా, మేమందరం నీ దగ్గరికి వస్తామంటే తల్లిదండ్రులు ఎలా ఒప్పుకుంటారు? ఒప్పుకోరు కదా స్వామి. కానీ మా ఉద్దేశ్యం ఏమిటి? నిన్ను చేరడమే. కానీ పెద్దలు ఒప్పుకోరు కనుక వాళ్ళని ఒప్పించడం కోసం లోకమంతటికీ అవసరమైనటువంటి వర్షాన్ని కురిపించగలిగినటువంటి మా పెద్దలు, మీ పెద్దలు ఆచరించినటువంటి శ్రీ వ్రతాన్ని ఆచరించాలి. అలా ఆచరించడం కోసం పర అనే వాయిద్యం ఒకటి కావాలి కదా, అది కృష్ణ పరమాత్మ దగ్గర ఉన్నది కదా, దాన్ని తీసుకొని వస్తామని వంక చెప్పి వచ్చాం స్వామి. ఆ పరవాయిద్యము కోసం వచ్చినటువంటి వంక నీ వంక కోసమే తప్ప మరొక దానికోసం కాదు కదా స్వామి. కనుక ప్రపన్నుడైనటువంటి వాడిని భగవంతుణ్ణి చేర్చడానికి ఉపయోగపడే సాధనమైనటువంటి క్రియ ఆచరణము ఎల్లప్పుడూ కూడా సమ్మతమే అని అంటూ ఈ గోపికలందరూ కూడా భగవత్ కైంకర్య రూపమైనటువంటిది, భగవత్ ప్రీతి కోసం చేసేటువంటిది ఏ పని అయినా ప్రపన్నుడు చేయవచ్చును కదా, అందువల్లనే మేము ఇలా చేస్తున్నాము అని సూటిగా ఆయనతో చెప్తున్నారండి. అలా చెప్తూ ఈ మార్గశీర్ష వ్రతం ఆచరించడానికి ఏమేం కావాలో, ఆ కావలసినటువంటి వస్తువులు కృష్ణ పరమాత్మ దగ్గర ఉన్నటువంటి వాటిలో దేనిని వీళ్ళు ఆశిస్తున్నారో ఆ ఆశిస్తున్నటువంటి విషయాన్ని సూటిగా ఈ పాసురంలో చెప్తూ ఉన్నారు గోదాదేవి, మిగిలినటువంటి గోపికలందరూ కూడా. ముందుగా పాసురాన్ని ఒకసారి పఠించుకుందాం, తర్వాత దాంట్లో ఉన్నటువంటి విశేషాలు ఏమిటో తెలుసుకుందాం. మాలే மணிவண்ணா மார்கழி நீராடுவான் மேலையார் செய்யனகள் வேண்டுவன கேட்டியேல் ஞாலத்தை எல்லாம் நடுங்கு முரல்வனன் பாலன்ன வண்ணத்தூன் பாஞ்ச சின்னியமே போல்வன செங்கங்கள் பொய்ப்பாடுடையவனவே சாலப்பெரும் பறையே பல்லாண்டி செய்ப்பாரே கோல விளக்கே கொடியே விதானமே அலிநிலையாம் అరుళేలోరెంబాబాయ్. చిన్న చిన్న పదాలే కానీ చాలా విస్తృతమైనటువంటి అర్థాన్ని కలిగించేటువంటి మాటలు మాట్లాడుతున్నారండి. ఆడవాళ్ళ మాటలు అలాగే ఉంటాయి. ఎప్పుడూ కూడా చిన్న మాటతోనే వాళ్ళు చాలా పెద్ద పెద్ద అర్థాన్ని కలిగించేలాగా మాట్లాడతారు. అట్లా మాట్లాడగలగడం కేవలం స్త్రీలకు మాత్రమే ఉన్నటువంటి ఒక వరం. అలాంటి వరాన్ని వాళ్ళు చాలా చక్కగా ఉపయోగించుకుంటున్నారు ఈ కృష్ణ పరమాత్మతో మాట్లాడుతున్నటువంటి మాటల్లో. ద్రౌపదీదేవి కూడా పాండవులందరితో రాయబారానికి వెళ్ళమని చెప్పి కృష్ణుడితో చెప్పి పాండవులందరూ పంపిస్తున్నప్పుడు కృష్ణుడు ద్రౌపది దగ్గరికి వచ్చినప్పుడు ఆవిడ యుద్ధం చేయొద్దు, చెయ్యి అని ఏం చెప్పలా. కానీ నువ్వు మాట్లాడే ప్రతిసారి ఇదిగో వాళ్ళు నీ చెల్లెలైనటువంటి నాకు చేసిన ఈ అవమానాన్ని గుర్తు తెచ్చుకో, నీ చెల్లెలైనటువంటి నాకు చేసినటువంటి ఈ పరాభవాన్ని గుర్తు తెచ్చుకో అంటూ ఆవిడ అన్ని విషయాలు చెప్పింది. చివరికి ఆవిడ తాత్పర్యం మాత్రం యుద్ధం చేయమని చెప్పడమే, కానీ యుద్ధం చేయించమని ఆవిడ నోటితో చెప్పలేదు. కాబట్టి అలా ప్రతి విషయాన్ని అంత చాకచక్యంగా మాట్లాడగలిగినటువంటి సామర్థ్యం స్త్రీలకు పరమాత్మ ఇచ్చాడు. అట్లాంటి చాకచక్యంతో ఈ గోదాదేవి మిగిలినటువంటి వాళ్ళు కూడా మాట్లాడుతూ మొట్టమొదటిగా స్వామిని ఏం సంబోధిస్తున్నారంటే మాలే అంటున్నారు. అంటే ఈ పదానికి అర్థం చాలా గొప్పదండి. ఆశ్రిత వ్యామోహము కలిగినటువంటి వాడా అని సంబోధిస్తున్నారు. ఎవరిని? కృష్ణ పరమాత్మని. ఆశ్రిత వ్యామోహము కలిగినటువంటి వాడా అంటే ఆశ్రితులంటే ఎవరు? ఆశ్రయించిన వాళ్ళు, తనను ఆశ్రయించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యందు వ్యామోహము కలిగినటువంటి వాడుగా కృష్ణ పరమాత్మను కీర్తిస్తున్నారు వీళ్ళు. ఎందుకని అంటే అప్పటిదాకా కృష్ణుడు నిద్రపోతున్నాడు, లేవడం లేదు, ఎన్నిసార్లు పిలిచినా రావట్లేదు, అసలు మన ఎందుకు తాత్పర్యం ఉన్నదో లేదో, మనల్ని కాపాడాలనే ఆలోచన ఉందో లేదో అని భావించినటువంటి వీళ్ళందరూ ఆయన వచ్చి ఎదురుగా కూర్చుని వీళ్ళనే తన్మయత్వంతో చూస్తూ ఉండడం చేత తెలుసుకుని నిజంగా మన కోసం ఈయన కూడా ఎదురు చూస్తున్నాడని గ్రహించారు. అలా గ్రహించడం చేత ఆశ్రిత వత్సలుడవు నీవు అన్నట్లుగా కృష్ణ పరమాత్మను ప్రార్థన చేస్తున్నారు.
ఆశ్రిత వ్యామోహ రూప అని సంబోధన చేస్తూ ఆ కృష్ణుని యొక్క ఒక చక్కని గుణాన్ని కీర్తిస్తున్నారు. ఆశ్రిత వ్యామోహత్వము ఇది భగవంతునికి ఉన్నటువంటి లక్షణాల్లో ఒకటి. ఈ గోపికలందరూ కూడా ఇంతకాలం కృష్ణుడికి మా మీద ఎలాంటి వ్యామోహము ఉన్నదో లేదో అని భావించారు. కానీ ఎదురుగా కూర్చున్నప్పటి నుండి గమనిస్తూ ఆయనకున్న వ్యామోహంలో మనకున్న వ్యామోహం ఏ పాటిది అని ఆలోచిస్తున్నారు. చూడండి ఎంత మార్పు వచ్చిందో పరమాత్మను చూడగానే హృదయంలో. పరమాత్మకు మన యందు ఉన్నటువంటి భావన ఎలాంటిదో తెలుసుకోగలిగేంత మార్పుని పరమాత్మ దర్శనం చేతనే ప్రసాదించగలడు. ఆ విషయాన్ని వీళ్ళు గ్రహించారు. కాబట్టి ఆ వ్యామోహము నీకు మా మీద ఉన్నటువంటిది సముద్రమంతయా, మాకు నీ మీద ఉన్నటువంటి వ్యామోహము గోష్పదమంతయే. కాబట్టి నువ్వు ఏదో మేమేదో అనుకుంటున్నామని భావించవద్దు. నీ అంతటి ఆశ్రిత వ్యామోహత్వం ఎవ్వరికీ లేదు కదా, శ్రీమన్నారాయణ స్వరూపంతో నీవు ప్రకాశిస్తున్నావు కదా అంటూ పిలుస్తున్నారు. అట్లాగే ఇంకొక విషయం ఏం చెప్తున్నారు అంటే, ఈ వ్యామోహం చేత గోపికలందరినీ పొందడం కోసం ఒక వ్రతం చేయాలి అని కూడా కృష్ణుడికి తోచలేదు. ఎందుకని అంటే వ్రతం చేయాలి, వ్రతం చేస్తే గోపికలందరూ నా దగ్గరికి వస్తారని, వాళ్ళని రప్పించడం కోసం ఈ వ్రతం చేయించాలని కానీ ఇట్లాంటి ఆలోచన లేవు. ప్రయత్నము లేకుండగానే వాళ్లను ఆశ్రయిత వ్యామోహత్వం చేత ఆశ్రయించినటువంటి వాళ్ళను వ్యామోహపడేటువంటి వ్యక్తిత్వం నీలో ఉన్నది స్వామి. కనుక ఒక ప్రయత్నం చేయకుండానే నువ్వు నీ ఆశ్రితులను కాపాడగలిగిన వాడివి అని వీళ్ళందరూ కూడా చెప్తున్నారండి. అలాగే ఇంతవరకు నీవు ఎంత గొప్పవాడివో మేమందరం తెలుసుకోలేకపోయాం స్వామి. నీ గుణాలను, నీ సర్వోన్నతత్వాన్ని తెలుసుకున్నాం. కానీ ఆశ్రితుల ఎడల నీకున్నటువంటి వ్యామోహం నిజంగా ఈనాటిది కాదు కదా. ఆనాడు రామావతారంలో నీవు ఉన్నప్పుడు కూడా అలాంటి వ్యామోహత్వాన్ని పొంది ఉన్నావు కదా అని అంటూ శ్రీరామచంద్రుడికి నిజంగా శరణాగత వాత్సల్యమే ప్రధానమైనటువంటి గుణం, మరొక గుణం లేదు అని సీతా అమ్మవారే స్వయంగా చెప్పింది కదా. విదిత సహి ధర్మజ్ఞ శరణాగత వత్సల అంటూ శ్రీరామచంద్రుడు శరణాగత వత్సలుడుగా ప్రసిద్ధి చెందాడు అని ఆవిడ నొక్కి ఒక్కాణించింది సీతాదేవి. అలా శరణాగతిని పొందినటువంటి వాళ్లను తన వాళ్ళుగా భావించగలిగినటువంటి తత్వం నీది కదా స్వామి. అదేవిధంగా గోపికలు శ్రీకృష్ణుడికి ప్రధాన గుణమైనటువంటి ఆశ్రిత వ్యామోహమే మిగిలినటువంటి గుణములన్నింటినీ కూడా ఆరోపించేవే. కానీ ప్రధానమైనటువంటి గుణం మాత్రం ఆశ్రిత వ్యామోహత్వమే అని తెలుసుకుని మాలే అని పిలుస్తున్నారు. ఆశ్రిత వ్యామోహము గలవాడా అని మొట్టమొదటిగా ఆయన్ని పిలుస్తున్నారండి. శ్రీమద్ రామాయణంలో శ్రీరాముని యొక్క శరణాగత వాత్సల్యం కానీ, మహాభారతంలో శ్రీకృష్ణుని యొక్క ఆశ్రిత వ్యామోహత్వం కానీ లోక ప్రసిద్ధమైనటువంటి విషయాలే. మనందరికీ తెలుసు. ఆశ్రయించిన వాళ్ళని రక్షించడం కోసం నిజంగా కృష్ణుడు మహాభారతంలో చూడండి, ఆయనకి ఏమవసరం అండి సారథ్యం చేయడానికి, ఆయనకి ఏమవసరం అండి భీష్మ పితామహుడి మీద యుద్ధం చేయడానికి, ఉరుక్కుంటూ వెళ్ళడానికి. ఎందుకు అలా చేశాడు అనంటే ఆశ్రిత వ్యామోహత్వం అలాంటిది. ఎక్కడ నన్ను ఆశ్రయించిన వాళ్ళు ఇబ్బంది పడతారో అనే తపన కదా. కాబట్టి విభీషణుడంతటి వాడు శత్రువునకు తమ్ముడని తెలిసి కూడా శరణాగతిని వేడుకోవడం చేత ఆయన కటాక్షించాడు. అలా ఆశ్రిత వ్యామోహత్వము రాముడికి రాముడే, కృష్ణుడికి కృష్ణుడే లోకానికి అందించినటువంటి గొప్ప విధానం అది. అలాంటి ఆశ్రిత వ్యామోహత్వ లక్షణాన్ని మనుష్యుల రూపంలో ఉండి లోకానికి తెలియజెప్పినటువంటి భగవత్ స్వరూపాదులు శ్రీకృష్ణ రామావతారాలే. కనుక అలా ఆశ్రిత వ్యామోహత్వము ఎంత గొప్పదో కదా స్వామి నీకున్న గుణాలలో అని ఆయన యొక్క గుణాన్ని గుర్తించి వీళ్ళు ప్రార్థన చేయడం మనకు కనిపిస్తుంది. అట్లాగే ఈ మహాభారతంలో శ్రీకృష్ణుడు తన గొప్పదనాన్ని కూడా మర్చిపోయి పాండవుల యందు వ్యామోహం చేత చేసినటువంటి మధ్యవర్తిత్వములు కానీ, అలాగే దౌత్యం అంటాం దీన్ని, అలా చేసినటువంటివి కానీ, లేదా యుద్ధంలో పాల్గొంటూ సారథ్యం వహించడం కానీ ఇట్లాంటివన్నీ కనిపిస్తాయి. ఇవన్నీ కూడా పరమాత్మ యొక్క
ఆశ్రిత వ్యామోహత్వానికి ఉదాహరణలే అని తెలుసుకోవాలి. శ్రీమన్నారాయణుణ్ణి మేము పొందగలమా అని గోపికలు భావిస్తూ ఉండగా ఆ గోపికలను పొందడానికే శ్రీకృష్ణుడు దేవకీదేవికి పుట్టి యశోదాదేవి దగ్గర దాక్కొని పెరిగాడట. దాక్కొని పెరిగాడంటే అదేదో కంసుడు చంపేస్తాడని దాక్కొని పెరగలేదు. ఆశ్రితుల కోసమై వచ్చి వాళ్లకు నా యందు ప్రేమ వ్యామోహములు ఎంత ఉన్నాయో తెలుసుకోవాలని దాక్కున్నాడు, కనపడకుండా దొరకకుండా. అంతే తప్ప మరొకటి కాదు అని తెలుసుకుని, స్వామి నీవు మా గురించే కదయా వెలిసి ఉన్నావు అంటూ వీళ్ళు ఆశ్రిత వ్యామోహశీల, నీకున్నంతటి వ్యామోహం నిజంగా మాకెక్కడిదయ్యా, మమ్మల్ని కటాక్షించడం కోసమే కదా నీవు ఇన్ని పాట్లు పడింది, ఇన్ని రకాలుగా నీవు ఇబ్బందులు పడింది మా కోసమే కదా. కాబట్టి ఆశ్రిత పక్షపాతము నీలో ఉన్నటువంటి గొప్ప లక్షణము కదా అని వీళ్ళు కీర్తించారు. ఇట్లా శ్రీకృష్ణుని కీర్తిస్తూ ఇంకొక మాట మాట్లాడుతున్నారు. మణివಣ್ణ అని, నీలమణి వలె ప్రకాశించేటువంటి వాడా. ఇక్కడ మణితోటి పోల్చడంలో ఉద్దేశం ఏమిటంటే, మణి తన కోసం తానేది చేసుకోదు. ఆ మణి ఎప్పుడూ కూడా ఎదుటి వాళ్లకు, దాని విలువ తెలిసినటువంటి వాళ్లకు ఆ విలువకు తగినట్లుగా ధనాన్ని ఇస్తుంది. విలువ తెలియక వ్యాపారమే దాంతో చేసేటువంటి వాడికి ఆ వ్యాపారం ద్వారా లాభాన్నే కలిగిస్తుంది. విలువ తెలియని రాయిగా చూసేటువంటి వాడికి అది రాయిలానే పరిణమిస్తుంది. అట్లా ఒక మణి ఏ విధంగానైతే దాని విలువ తెలిసిన వాడికి, విలువ తెలియని వాడికి కూడా తనకు తాను ఉపయోగపడకుండా ఎదుటి వాళ్ళకు ఉపయోగపడేలా ఉంటుందో, స్వామి నీవు కూడా నీకోసం ఏది చేసుకోవు, నీకోసం అది కావాలి ఇది కావాలనే తత్వం నీలో లేదు. మమ్మల్ని రక్షించడం కోసం నిన్ను మణిగా గుర్తించినటువంటి వాళ్లకు నీవు ఎలా ఉపయోగపడాలని ఆశిస్తావు, కనుక అలాంటి లక్షణం నీలో ఉన్నది కదా అని తెలియజేస్తూ మణివಣ್ణ అని కీర్తిస్తున్నారండి. భగవద్ విషయంలో ఎప్పుడు కూడా భగవంతుణ్ణి ఎవరైతే అనుభవించి ఆనందిస్తారో వారికి మాత్రమే ఆనందం ఇస్తాడు పరమాత్మ. మణి ఉంది, ఆ మణిని తెలుసుకుని దాన్ని ఆస్వాదించగలిగినటువంటి వాడికి దాని ఆస్వాద యోగ్యతనిస్తాడు పరమాత్మ. అట్లాగే ఎప్పుడూ కూడా భగవంతుని యొక్క విషయాన్ని గురించి ఎదుటి వాళ్లకు కూడా చెప్పి దానిని చాలా గొప్పదిగా కీర్తించగలిగి భగవంతుని యొక్క తత్వాన్ని 10 మందికి తెలియజెప్పి దాని ద్వారా భగవద్ విషయమనేటువంటి ధనాన్ని ఆర్జనం చేయాలి అనుకున్నటువంటి వాళ్లకు ఏ విధంగానైతే పరమాత్మ ఉపయోగపడతాడో ఈ మణి కూడా అలాగే ఉపయోగపడుతుంది. కాబట్టి పరమాత్మను మణితోటి పోల్చడం అనేది వీళ్ళు గొప్ప ఉదాహరణగా స్వీకరిస్తూ ఉన్నారు. అట్లా మణి ఒకరికి ఉపయోగపడటమే కానీ తనకై తాను ఏమీ చేసుకోడు. అట్లాగే పరమాత్మ కూడా తన కోసం తాను ఏమీ చేసుకోడు, తనను ఆశ్రయించిన వాళ్ళ కోసం మాత్రమే చేస్తాడు అని వీళ్ళు రెండవ పిలుపుని పిలుస్తూ ఉన్నారు కృష్ణ పరమాత్మను. ఇక తర్వాత మార్గళి నీరాడువాన్ అని చెప్తున్నారు. ఆయన అడిగాడు కదా, మీరు ఇందాక వచ్చినప్పుడు చెప్పినప్పుడు నాతోటి నా కోసమే వచ్చారన్నారు, కానీ ఏదో వ్రతం చేస్తున్నామన్నారు, అది ఇది ఎలాగా అని అడిగినాడు కదా. దానికోసం వీళ్ళు సమాధానంగా ఏం చెప్తున్నారంటే, పెద్దల నుండి ఆచరించుతూ వచ్చినటువంటి మార్గశీర్ష వ్రతాన్ని ఆచరించడం కోసం, మార్గశీర్ష స్నాన వ్రతాన్ని ఆచరించడం కోసం మాకు ఉపకరించేటువంటి పరికరాలు ఏవైతే ఉన్నాయో అవి నీ దగ్గర ఉన్నాయి కదా స్వామి, వాటిని కోరి మేము వచ్చాము అని గోపికలందరూ కూడా వాళ్ళ రాకకు గల కారణాన్ని చెబుతున్నారు. ఆ కారణం కూడా ఎందుకు చేయాలి, ఎందుకు చూపించాల్సి వచ్చింది అంటే, అవి నీ దగ్గర ఉన్నాయి కనుక, నిన్ను చూడడమే మా ఉద్దేశ్యం, నిన్ను అనుభవించడమే మా ఉద్దేశ్యం, నీ ఆశ్రిత పక్షపాతత్వాన్ని పొందడమే మా యొక్క ఉద్దేశ్యం. కనుక నీ దగ్గర ఉన్నాయని తెలుసుకుని వాటి కోసం వ్రతాన్ని ఆచరిస్తున్నామయ్యా మేము, ఆ వస్తువుల కోసం అని మేము వచ్చాము అని వీళ్లకు ఆ గోపికలందరూ కృష్ణుడికి చెప్పారు. ఎప్పుడూ కూడా శిష్యుడికి ఆచార్యులు వేదాధ్యయనం పూర్తయిన తర్వాత కొన్ని ఉపదేశాలు చేస్తూ ఏం చెప్తారంటే, నీకు ఏ కర్మ యందు
ఎప్పుడు కూడా సందేహం కలిగితే ఆ సందేహ నివృత్తి కోసం నువ్వేం చేయాలి అంటే శిష్టాచారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆచారంలో వాళ్ళు ఏం చేశారో చూసి దాన్ని ఆచరించు, అంతే తప్ప మరొకటి కాదు అని శిష్యుడికి గురువు చెప్తాడండి. అట్లాగే ఇప్పుడు ఈ గోపికలందరూ ఏం చెప్తున్నారు అంటే పరమాత్మను పొందడానికి మార్గం ఏమిటి అంటే మాకు తెలియలేదు కనుక ఏం చేస్తున్నాము అంటే పెద్దలు ఆచరించినటువంటి మార్గశీర్ష స్నాన వ్రతాన్ని ఆచరిస్తే తద్వారా కృష్ణ భగవానుడిని పొందవచ్చు అని మేము తెలుసుకున్నామయ్యా. కనుక శాస్త్రములు వేదములన్నీ ఆడవాళ్ళు పురుషుల దగ్గరికి పరపురుషుల దగ్గరికి వెళ్ళకూడదని ఘోషిస్తున్నప్పటికీ మేము వచ్చినటువంటి కారణం ఏమిటంటే మా పెద్దలందరూ ఆచరించిన శిష్టాచారంలో ఉన్నటువంటి విషయాన్ని తెలుసుకున్నాము. కనుక ఆచారం చాలా ప్రధానమైనటువంటి యొక్క లక్షణాన్ని కలిగి ఉన్నది కదా స్వామి, అందుకనే ఆచారంలో గొప్పదిగా ఉన్న మార్గశీర్ష వ్రతాన్ని మేము ఆచరిస్తాము అని చెప్పారు. మీరు ఎందుకు ఈ మాట చెప్పాల్సి వచ్చింది అంటే కృష్ణుడు ఏమన్నాడంటే మీరు ఈ వ్రతం చేస్తున్నామన్నారు కదా, దానికి ఎక్కడైనా ప్రమాణాలు ఉన్నాయా, ఎక్కడి నుంచి దాన్ని తీసుకున్నారు, ఆ వ్రతం చేస్తే ఏం ప్రయోజనం కలుగుతుందో మీరు ఎలా తెలుసుకున్నారు అని అడిగినప్పుడు వాళ్ళు దానికి సమాధానంగా చెప్పిన మాటలు ఇవన్నీ కూడా. మాకు ఆచారంలో ఈ వ్రతం ఉంది, మా పెద్దలందరూ ఆచరించారు, అలాంటి ఆచారాన్ని మేము ఆధారంగా స్వీకరించి వ్రతాన్ని ఆచరిస్తున్నామయ్యా అని చెబుతూ మేలయ్యార్ శైవనగల్ అని చెప్పారు. మా పూర్వులందరూ ఆచరించారు కనుక మేము దాన్ని ఆచరించాలని ఆచరణలోకి తెచ్చుకున్నాము అని చెబుతూ, అంతేకాదు శ్రీకృష్ణ నీవే కదా చెప్పావు అర్జునుడితో భగవద్గీతను బోధించేటప్పుడు యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జనః సత్ యత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే అని నువ్వు చెప్పావు కదా. శ్రేష్ఠుడైనటువంటి వాడు ఏదైతే ఆచరిస్తున్నాడో దానినే లోకము అనువర్తిస్తూ ఉంటుంది. వాళ్ళు దేనిని ప్రమాణంగా తీసుకుని ఏ విధంగా ఆచరిస్తున్నారో లోకం కూడా ఆ విధంగానే ఆచరిస్తుంది, దానిని నేను స్వీకరిస్తానని కదా నీవు చెప్పావు. కనుక నీవు లోకాచారాన్ని గ్రహించేటువంటి వాడిని తెలుసుకుని లోకాచారంలో ఉన్న శ్రీ వ్రతాన్ని మార్గశీర్ష వ్రతాన్ని ఆచరించడం కోసం మేము పూనుకున్నాము. దానికి కావలసినటువంటి కొన్ని సాధనములు నీవు అందించినట్లయితే మేము వాటితో ఈ వ్రతాన్ని ఆచరిస్తాము స్వామి అని చెప్పి వీళ్ళు చెప్పకనే చెబుతున్నారండి. అట్లాగే వేణువనకేటియల్ అని ఇంకొక మాట చెప్పారు. ఏమిటయా ఈ మాట అంటే నువ్వు కనుక వినాలి అని ఆలోచన ఉన్నట్లయితే అవేంటో చెబుదామనుకుంటున్నాము. ఎందుకు ఈ మాట అన్నారు అంటే కృష్ణుడట వీళ్ళ మాటలు వింటూ మంత్రముగ్ధుడైపోయి ఆశ్రిత వ్యామోహత్వం కలిగిన వాడు కదా, ఆ వ్యామోహంతో ఆయన ఏం మాట్లాడకుండా కూర్చొని చూస్తూ ఆస్వాదిస్తూ ఉన్నారట వాళ్ళ సౌందర్యాన్ని. కాబట్టి అలా వాళ్ళ యొక్క సౌందర్యానుభూతిని పొందుతూ ఉన్నటువంటి పరమాత్మ మనం చెబుతున్న మాటలు వింటున్నాడో లేదో అని సందేహం కలిగింది వీళ్ళకి. కాబట్టి వాళ్ళు ఏమంటున్నారంటే నువ్వు వింటానంటే మేము చెబుతామయ్యా అని చెప్పడం ప్రారంభించారు. ஞாலத்தை எல்லாம் நடுங்க முரல்வன பாலன்ன வண்ணத்தூன் பாஞ்ச சென்னியமே போல்வన శంగంగై అని వాళ్ళకి ఏం కావాలో మొట్టమొదటిగా కావలసిన వస్తువుని గురించి చెప్తున్నాడు. భూమండలం మొత్తాన్ని కూడా కంపము చెందించగలిగిన అంటే భూమండలాన్ని వణికించగలిగిన అని అర్థం, భయపెట్టగలిగిన. అలా భయపెట్టగలిగినటువంటి శబ్దాన్ని ఇవ్వగలిగేటువంటి ధ్వనిని ప్రసరింపచేయగలిగినటువంటి పాలవలే తెల్లగా స్వచ్ఛంగా ప్రకాశించేటువంటి నీ దగ్గర ఉన్న పాంచజన్యాన్ని పోలినటువంటి శంఖములు మాకు కావాలయా అని అడిగాడు మొట్టమొదటగా. ఎందుకని ఇలాగా అంటే శ్రీకృష్ణుడి దగ్గర ఉన్నటువంటి పాంచజన్యము ఆ రోజున యుద్ధంలో ఆయన పూరించినప్పుడు ఆ ధృతరాష్ట్రాదులు మొదలైన వాళ్ళందరి యొక్క గుండెలలో బాగా భయంకరమైనటువంటి భయాన్ని కలిగించిందట. అలా వాళ్ళలో వణుకు పుట్టించడానికి పాంచజన్యం ఉపయోగపడింది. కానీ వీళ్ళు ఏం కోరుకుంటున్నారంటే నీ పాంచజన్యము వలె ఉండాలి. ఎందుకని అంటే శత్రువుల యొక్క గుండెలను ఇబ్బందికరమైనటువంటి స్థితిలోకి నెట్టగలిగి ఉండాలి ఆ ధ్వని. అందువల్ల పాంచజన్యం లాంటిది అన్నారు. అంతేకాకుండా
అప్పుడేదో నీ పాంచజన్యం పాండవులకు మాత్రమే, పాండవుల పక్షాన ఉండి నీవు చేసిన యుద్ధంలో ఆ కౌరవులను మాత్రమే జలధరింపజేసిందేమో, కానీ ఇప్పుడు నీవు మాకు ప్రసంగేటువంటి ఆ శంఖం ఎలా ఉండాలో తెలుసునా? లోకంలో ఉన్నటువంటి నీ వ్యతిరేకులందరి యొక్క గుండెలలోనూ వణుకు పుట్టించేదిగా ఉండాలి స్వామి అని ప్రార్థన చేస్తున్నారు. అలాగే పాలవలే తెల్లగా ఉన్నటువంటిది అని కోరుకుంటున్నారు. నల్లనైనటువంటి కృష్ణ పరమాత్మ చేతిలో తెల్లని శంఖం ఉంటే నిజంగా ఆయన సౌందర్యాన్ని అది ఇంకా ఇనుమడింపజేస్తుంది. కనుక ఆస్వాదించేటువంటి వాడికి ఆ సౌందర్యం ఇంకా అనుభూతిని మిగులుస్తుంది. కనుక స్వామి, తెల్లగా పాలవలే స్వచ్ఛమైనటువంటి శంఖాన్ని మేము పొందాలని అనుకుంటున్నామయ్యా అని వీళ్ళు చెబుతూ, గోపికలందరికీ కూడా శంఖము అంటే ఎంతో ప్రీతికరమైనటువంటిది. శ్రీకృష్ణుని హస్తాన్ని అది ఎప్పుడూ కూడా వదిలిపెట్టల. ఎందుకు వాళ్ళకి అత్యంత ప్రీతిపాత్రమైందో చెప్తున్నారు. ఎప్పుడూ కూడా కృష్ణుడి చేతిని అది వదిలిపెట్టి ఉండల. అంతేకాకుండా కృష్ణ పరమాత్మ యొక్క పెదవిని రుచి చూసినటువంటి యొక్క తత్వం ఆ పాంచజన్యానికి ఉన్నది. కృష్ణుని పెదవుల యొక్క అధరామృతాన్ని పొందినటువంటి స్థితి ఆ శంఖానికి ఉన్నది. కనుక దానితో పాటు ఆ కృష్ణుని యొక్క ఉచ్ఛ్వాస వాయువు ఏదైతే ఉన్నదో ఆ వాయువే శంఖానికి పోషకముగా కూడా ఉన్నది. అందువల్ల తాము కూడా ఎలా ఉండాలని కోరుకుంటున్నారు గోపికలు? పాంచజన్యంలా ఉండాలని కోరుకుంటున్నారు. కృష్ణుని చేతిలో ఎల్లప్పుడూ కూడా ఉండడం, కృష్ణుని చెయ్యి వదిలిపెట్టకుండా ఉండడం, అట్లాగే ఆ కృష్ణ పరమాత్మ యొక్క అధరోష్టముని ఆస్వాదిస్తూ ఉండడం, అట్లాగే ఆ కృష్ణ పరమాత్మని యొక్క మాటలతో ఎల్లప్పుడూ కూడా జీవనాన్ని పొంది జీవిస్తూ ఉండాలి అనేటువంటి తత్వము ఆ గోపికల యొక్క మనస్సులో ఉన్నది. కనుక వీళ్ళు పాంచజన్యాన్ని కోరుకుంటున్నారండి. అలాంటి యొక్క పాంచజన్యాన్ని కోరుకోవడంలో పరమోద్దేశ్యం ఇది. స్వామి, పాంచజన్యం వలె మేము కూడా ఉండాలని భావన అని వాళ్ళ యొక్క ఉద్దేశ్యం. ఈ విధంగా పరమాత్మ యొక్క తత్వాన్ని వాళ్ళు చెప్పకుండానే చెబుతూ అనేక రకాలైనటువంటి విషయాలు కృష్ణ పరమాత్మ ముందు ఉంచుతున్నారు. అట్లాగే శంఖాలు ఎప్పుడు కూడా కృష్ణుడి యొక్క పాంచజన్యాన్ని పోలి ఉండాలి అని వీళ్ళు కోరుకుంటున్నారు కదా. అట్లా కోరుకోవడంలో ఎంత గొప్ప విషయం ఉన్నది అని అంటే, ఇందులో పాంచజన్యం నుండి వచ్చేటువంటి శబ్దం, ఆ శంఖం నుండి వచ్చేటువంటి శబ్దం ఎప్పుడు కూడా ప్రణవమై ఉంటుంది. అకార ఉకార మకారాన్వితమైనటువంటి ధ్వని శంఖం నుండి ఉత్పన్నమవుతుంది ఎప్పుడు కూడా. దీంట్లో ఆ అనేటువంటి ఒక శబ్దము ఎంత గొప్పది అంటే, అవ అనేటువంటి ఒక ధాతువు నుండి ఉత్పన్నమైంది. దానికేమో రక్షణము అని అర్థం. కనుక రక్షణమును కలిగించగలిగినటువంటి ధ్వని ఆ ధ్వని. కనుక ఆ శంఖధ్వని ఎక్కడ వినిపిస్తుందో అక్కడ రక్షకుడు ఉన్నాడని విశ్వాసాన్ని పెంపొందింపచేస్తుంది. కనుక ఆ రక్షణాత్మకమైనటువంటి శంఖం మాకు కావాలి అని వీళ్ళు కోరుకుంటున్నారు. అట్లాగే ఈ కృష్ణ పరమాత్మకు సంబంధించినటువంటి తత్వము ఎంత గొప్పది అంటే, నీకు మాకు ఉన్నటువంటి సత్సంబంధాన్ని నెలకొల్పగలిగినటువంటి తెల్లరైనటువంటి స్వచ్ఛమైనటువంటి అనుబంధాన్ని, ప్రేమానుబంధాన్ని నిలపగలిగేటువంటి లక్షణం ఆ శంఖపు రంగులో మాకు గోచరిస్తూ ఉన్నది స్వామి. కనుక నీవు మాకు ఆ శంఖములను వసంగవలసింది అని ప్రార్థించారు. మరలా ఏమడుగుతున్నారంటే, ఓ ఇప్పాడుడై అనవే శాల పెరుంపరయ్యే అని అడిగారు. దీని ఉద్దేశం ఏమిటంటే, లోపల బాగా ఎక్కువ వైశాల్యం కలిగి చాలా విస్తృతంగా ఉన్నటువంటి పెద్ద పెద్ద తప్పెటలు కావాలి. అంటే వీటినే ఢమరుకములని, ధ్వని చేసేటువంటి తప్పెట్లని పిలుస్తారు. అట్లా ధ్వని ఎక్కువగా చేయగలిగినటువంటి విశాలమైనటువంటి లోపల ప్రాంతం కలిగినవి అంటే అర్థం ఏమిటంటే, లోపల ఖాళీ ఎక్కువగా ఉండడం చేత చర్మం పైన దాన్ని కొట్టడం చేత ధ్వని ఎక్కువగా ఇస్తుంది. అలా పెద్ద పెద్ద ధ్వనులను ప్రసాదింపజేసి శత్రువుల యొక్క గుండెలను అదిరింపచేయగలిగినటువంటి ఆ పరానేటువంటి డోలు వాయిద్యములు మాకు కావాలి స్వామి అని
వీళ్ళు ప్రార్థన చేశారు. ఇంకొక విషయం ఏమిటంటే దీన్ని కోరుకోవడంలో ఉద్దేశం, ఆ తప్పెట్లు ఎప్పుడు కూడా గుండెలకి కట్టుకొని 2 పుల్లల చేత వాయించేటువంటి ఒక చర్మ వాయిద్యం అది. ఒకదానిపై ఆధారపడి ఉండేటువంటి వాయిద్యం అది. దేని మీద ఆధారపడి ఉంటుందంటే ఈ హృదయం మీద ఆధారపడి ఉంటుంది. అట్లాగే నమశబ్దము మధ్య ఉండేట్లుగానే ఇది గుండెలకు కట్టబడి మధ్యలో ఉంటుంది. పరమాత్మ యందు నా మహా అంటే నాది కాదు అని అర్థం అండి. నా మహా అనేటువంటి ఒక పదానికి అర్థమేమి అంటే నాది కాదు స్వామి, నేను చేస్తున్న ఈ ఏది కూడా నాది కాదు, ఇది నీదే అని చెప్పడమే నామావళికి చివర మనం ఉచ్చరించేటువంటి నమః శబ్దం యొక్క ధ్వని. ఈ డోలు వాయిద్యం ఏమిస్తుంది అంటే నమః అనేటువంటి ధ్వనిని ఇస్తుంది. అలా ఇస్తున్నటువంటి ఆ ధ్వనిని దేనికి సూచకం అవుతున్నది అంటే నాది ఏదీ లేదు, మొత్తము నీదే, నీ కొరకే ఏదైనా మిగిలి ఉన్నది అని వీళ్ళు ప్రార్థన చేస్తున్నటువంటి మనస్సును స్వామి నీకు అందిస్తున్నది కనుక ఆ పర అనేటువంటి వాయిద్యాన్ని మేము పొందాలి అని అనుకుంటున్నాము అని చెప్పారు. పల్లాండు ఇషై పారే, అంతేకాకుండా మంగళములు పాడేటువంటి వాళ్ళు గాయకులు కూడా కావాలి అని కోరుకున్నారు. ఎందుకనట అంటే వీళ్ళు ఆ దీపములు పట్టుకుని వెనకాల నడిచి వెళుతూ ఉన్నప్పుడు వాళ్లకు ఏదైనా ప్రమాదం కలగకుండా ఎల్లప్పుడూ కూడా రక్షణ కలిగేటువంటి యొక్క ఈ స్థితిని కలిగించడం కోసం మంగళములు పాడేటువంటి వాళ్ళు గాయకులు కావాలి అని గోపికలు కోరుకుంటున్నారండి. అట్లాగే ఇంకొక విషయం ఏంటంటే కోల విళక్కే అన్నారు. కోల విళక్కే అంటే ఇక్కడ దీపపు సెమ్మె, దీపపు కాంతినిచ్చేటువంటి ఒక మంగళ దీపములు కోరుకుంటున్నారు. మంగళప్రదమైనటువంటి దీపములు మాకు కావాలయ్యా అని. ఎందుకు ఈ దీపాలు కావాలి అంటే అజ్ఞాన తిమిరాన్ని పోగొట్టేటువంటివే దీపపు కాంతి కనుక అజ్ఞానం అనేటువంటి ఒక తిమిరాన్ని వెళ్ళగొట్టగలిగి మాకు నిన్ను చేరుకునేటువంటి మార్గాన్ని చూపించేవి కనుక అవి మంగళ దీపములు. అలాంటి దీపములు మాకు కావాలయ్యా అని కోరుకుంటున్నారు. దీపం ఏం చేస్తుంది అంటే చీకట్లో తారాడుతూ ఉండేటువంటి వాళ్లకు దారి చూపిస్తుంది కదా. కాబట్టి ఏది ఉన్నదో ఉన్నటువంటి దాన్ని స్పష్టంగా చూపిస్తుంది. మనం సంసారం నుండి విడిపోయి పరమాత్మను పొందడానికి ఉపాయము ఏదో దాన్ని స్పష్టంగా మనకు సంశయం లేకుండా చూపించగలిగేటువంటిది కనుక అది మంగళ దీపము అని అయిందండి. కాబట్టి ప్రతి ఆరాధనలోనూ కూడా ముందుగా దీపారాధన చేసి తర్వాత పనిని చేస్తాం మనం అందరం. ఎందుకనంటే ఆ దీపం ఏం చేస్తుంది అంటే పరమాత్మను చేరుకోవడానికి ఏది మార్గమో దానిని మన మనస్సుకు చూపిస్తుంది. కనుక పరమాత్మ స్వస్వరూపంగా దీప ప్రజ్వలనం చేసి అనంతరం మిగతా పనులు మనం చేస్తాం. ఇక ఆ తర్వాత వీళ్ళు ఏమడుగుతున్నారంటే కొడియే వితానమే అని 2 విషయాలు అడిగారు. కొడియే అంటే ధ్వజం కావాలి అని. ధ్వజము అంటే జెండా. ఆ స్వామిని ఏం కోరుకుంటున్నారంటే ఏ వ్రతం మనం చేయాలి అని అనుకున్నప్పటికీ దానికి ధ్వజస్థాపనం చేయడం అనేటువంటిది ఒక ఆచారం అండి. అలా ధ్వజమును ఉంచడం చేత అనేక రకాలైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి. దానివల్ల ఏమిటయ్యావి అంటే మనకు ఇతరుల నుండి దూరంగా ఉన్నటువంటి వాళ్ళకి పలానా ప్రాంతంలో ఈ వ్రతం జరుగుతున్నదని తెలియడానికి ధ్వజం అవసరం. అది దూర ప్రాంతాల వాళ్ళకు కనిపిస్తుంది కాబట్టి ధ్వజం కావాలి. అట్లాగే ఈ ధ్వజము విష్ణుమూర్తి ధ్వజం ఎవరు అంటే గరుత్మంతుడు. గరుత్మంతుడు ఎవరు? నిత్యముక్తుడు. ఆయన పరమాత్మను అనుభవించినటువంటి వాడు కనుక పరమాత్మను అనుభవించినటువంటి యొక్క తత్వము కలిగిన గరుత్మంతుడు మాకు కావాలి అని వీళ్ళు అడుగుతున్నారండి. ఎందుకని అంటే దారి తెలిసిన వాడు మనతో పాటు ఉంటే చాలా త్వరగా మనం చేరుకోగలుగుతాం కదా, అందుకని అట్లా ధ్వజం కావాలి అని. అలాగే ఇంకొకటి ఏమడిగారు, వితానము కావాలి అని. వితానం అంటే చాందిని అని పిలుస్తారండి. అంటే ఆ ధ్వజానికి పై భాగంలో ఉంటుంది. ఇది మంచు మొదలైనటువంటివన్నీ కూడా పడకుండా దాన్ని కాపాడుతుంది. అలా కప్పేటువంటి దుప్పట్ట లాంటి వస్తువు అన్నమాట అది. అలాంటి చాందిని కూడా మాకు కావాలి అని వీళ్ళు కోరుకున్నారు. ఇక అలినైరయ్యాం అరుళ్ అని చివరగా కీర్తిస్తున్నారు స్వామి. ఎందుకని ఇలా కీర్తించాల్సి వచ్చిందంటే
గోపికలు భగవత్ప్రాప్తి కోసం చేసేటువంటి మార్గశీర్ష వ్రతంలో అనన్యార్హ శేషత్వ జ్ఞానము, అట్లాగే పారతంత్రియ జ్ఞానము, దానితో పాటు భాగవత సహవాసము, దాంతోపాటుగా భాగవత శేషత్వ జ్ఞానము, దానితో పాటు భగవత్ కైంకర్యము, అట్లాగే కైంకర్యంలో భోక్తృత్వ బుద్ధి నివృత్తి, ఇలాంటివన్నీ కావాలి అని వాళ్ళు కోరుకున్నారు. ఇలా కోరుకున్నటువంటివన్నీ ఇవ్వడం నాకు సాధ్యమయ్యేదేనా అన్నట్లుగా చూస్తున్నాడు పరమాత్మ. అలా చూస్తున్నటువంటి పరమాత్మను నాకు ఇది సాధ్యం కాదు అని చెప్పకుండా ఉండడానికి ముందరి కాళ్ళకు బంధం వేసినట్లు స్వామిని ఇలా కీర్తిస్తున్నారు. ఆలె నిలయ్యామరుల్ అని. ఏమిటి మాటకు అర్థం అంటే వటపత్ర సాయివైన ఓ కృష్ణ అని. వటపత్ర సాయి అంటే ఎంత పెద్ద దేహము కలిగి సర్వోన్నతుడవై సర్వేశ్వరుడవై లోకమంతా వ్యాపించి ఉన్నటువంటి నీవు ఒక చిన్న మరియాకు పైన సర్దుకొని ఉండరా స్వామి? అందులో సర్దుకొని ఉండగలిగినటువంటి నీకు ఇవన్నీ ఇవ్వడం పెద్ద లెక్క కాదయ్యా, పెద్ద శ్రమతో కూడుకున్న పనేం కాదు, ఇవ్వలేకపోవడం అనేటువంటిది లేదు అని చెప్పకనే చెబుతూ వటపత్రశాయి కృప చేయవయ్యా అని ప్రార్థిస్తున్నారు. కనుక స్వామిని ఎంత చక్కగా వీడు ప్రార్థించారో చూడండి. వస్తువుల కోసం ఎందుకు ఇవన్నీ అంటే ఆయన వ్రతాన్ని చేయడం కోసమే. కనుక ఎప్పుడు కూడా ఏ పనిని ఎప్పుడు ఎక్కడ ఎలా చేసినా అది భగవత్ స్వరూపంగా భావించి చెయ్యాలి, భగవంతుని కొరకే చెయ్యాలి. ఈ విషయాన్నే మనకు ఉపనిషత్తులు, వేదాలు ఇలాంటివన్నీ కూడా చాలా చక్కగా చెబుతూ భగవత్ కృప లేనిదే ఏమీ చెయ్యలేమని, భగవత్ కటాక్షము లేనిదే, భగవంతుని యొక్క చైతన్యము లేనిదే, భగవంతుడు మనకి ఇచ్చినటువంటి వీర్యమో బలమో శక్తియో మొదలైనటువంటివి ఏవి మన దగ్గర లేకపోతే మనం భగవత్ కైంకర్యాన్ని చేయలేము. కనుక ప్రపన్నుడి యొక్క భావన ఎలా ఉండాలి అని అంటే భగవతో బలేన భగవతో వీర్యేణ భగవతస్తేజస భగవతః కర్మణ భగవతః కర్మ కరిష్యామి అని సంకల్పించగలిగేటువంటి స్థాయిలో ఉండాలి. అంటే భగవతో బలేన భగవంతుడిచ్చినటువంటి బలము చేత, భగవతో వీర్యేణ భగవంతుడు మనకు ప్రసాదించినటువంటి ఆ సామర్థ్యము చేతనే, అట్లాగే భగవతస్తేజస ఆ భగవంతుడే మనకు వసంగినటువంటి చైతన్యము తేజస్సు చేత, భగవతః కర్మ కరిష్యామి భగవంతునికి సంబంధించినటువంటి కైంకర్యాన్ని నేను చేస్తున్నాను. కాబట్టి మనం చేసిన ఏ పనైనా సరే, చేయాలనుకుంటున్న ఏదైనా సరే, చెయ్యగలిగినటువంటిది ఏదైనా సరే పరమాత్మ యొక్క అనుమతితో మాత్రమే జరుగుతుంది అనేటువంటి విషయాన్ని గ్రహించడమే ఈ శ్రీవ్రతము లేదా మార్గశీర్ష వ్రతము లేదా భగవద్ ఆరాధనాది విశేషముల యొక్క ఫలము అని మనం గుర్తించడం కోసం వీళ్ళు ఈ విషయం అంతా చెప్తున్నారండి. ఈ పాసురంలో ఎంత గొప్ప విషయాన్ని మన ముందు ఉంచుతున్నారో ఈ విషయాన్ని మనం ఆచరణలో పెట్టుకోవాలి. ఏ పని చేసినా నాకది కావాలి, నాకిది కావాలి, నాకది చెయ్యి, నీకిది చెయ్యి అని చెప్పడం కాదండి. పరమాత్మ నీవు తృప్తిగా ఉండడం కోసం నీవు నన్ను నియోగించావు కనుక నేను ఈ పని చేస్తున్నా, నా చేత ఈ పనిని చేయించే బాధ్యత నీదే, పనిని పూర్తి చేసే బాధ్యత నీదే, అలా పూర్తి చేసినటువంటి పని యొక్క ఫలితాన్ని అనుభవించవలసిన వాడివి నీవే అనేటువంటి భావన కలిగి పరమాత్మ ఆరాధన చేద్దాం. అందరము కూడా పరమాత్మ యొక్క సన్నిధానాన్ని చేరడానికి మార్గాన్ని ఈ మార్గశీర్ష మాసంలో సుగమం చేసుకుందాము అని మరొక్కసారి తెలియజెప్తూ స్వస్తి సర్వేషాం సమస్త సన్మంగళాని భవంతు. స్వస్తి.